అందరికీ నమస్తే అండి. తమిళ రాజకీయాల్లో విజయ్ టీవీకే పార్టీ సృష్టించిన ప్రభంజనం మనందరం కూడా చెప్పుకుంటున్నాం. అయితే ఆ పార్టీలో ఒక కీలకమైన అంశాన్ని మనం ఇప్పుడు చర్చించాలి. శబరినాథన్ ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన తమిళనాడులోని చెన్నైలోని విరుగుంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అంటే పూర్తి స్థాయి రిజల్ట్ రాలేదు. నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి 18 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. 21,000కు పైగా మెజార్టీలో ఆయన ఉన్నారు. గెలిచినట్టే, దాదాపుగా 25-30 వేలతో ఆయన గెలుస్తాడు. సో ఈ శబరినాథన్ ఎవరు అంటే రాజేంద్రన్ కుమారుడు. ఈ రాజేంద్రన్ ఎవరు అంటే విజయ్ దగ్గర దాదాపుగా 40 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం కారు డ్రైవర్గా అండ్ పర్సనల్ అసిస్టెంట్గా పనిచేశాడు. సో తన దగ్గర అంతకాలం అంటే 40 ఏళ్ళు, ఒక వ్యక్తి దగ్గర 40 ఏళ్ళు పనిచేయడం అంటే తన జీవితకాలం పనిచేసినట్టే కదా. సో తన జీవితం మొత్తం విజయ్ సేవకే అంకితం చేశాడు ఆయన. విజయ్ మొదటి సినిమా ఇది నాలయ తీర్పు ఏదో ఉంటుంది సినిమా, నాకు సరిగ్గా గుర్తులేదు, సారీ. సో అప్పటి నుంచి ఆ షూటింగ్లకి తీసుకురావడం మొత్తం అన్నీ కూడా, అంటే అతను పర్సనల్ అసిస్టెంట్ అండ్ డ్రైవర్ కూడా, కారు డ్రైవర్ కూడా. అంటే విజయ్ని బాగా నమ్మిన వ్యక్తి. విజయ్కి ఇతను బాగా నమ్మకస్తుడు, లాయల్గా ఉండేవాడు అనమాట. సో అందుకు ఇతను జీవితాన్ని నిలబెట్టాడు. డబ్బులు, శాలరీ, జీతమే కాకుండా చాలా ఇచ్చాడు విజయ్. ఇల్లు కట్టించి ఇచ్చాడు, పిల్లల్ని చదివించాడు, అంతా ఆ కుటుంబాన్ని మొత్తాన్ని విజయ్ చూసుకున్నాడు. అంతేకాకుండా ఈ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కి టికెట్ అనౌన్స్ చేశాడు, ఎమ్మెల్యే సీటు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. దాంతో అనూహ్యంగా ఈ టికెట్ అనౌన్స్ చేయడంతో స్టేజీ మీదే, అప్పుడు ఆ వేదిక మీదనే ఇతను రాజేంద్రన్ అండ్ ఈ శబరినాథన్ ఇద్దరు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎమోషన్ అయిపోయారనమాట. కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషన్ అయిపోయి విజయ్ని హత్తుకున్నారు స్టేజ్ మీదనే. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు ఆ శబరినాథన్ ఎమ్మెల్యే అయ్యాడు. ఒక సామాన్య కారు డ్రైవర్ కొడుకు శాసనసభ్యుడయ్యాడు. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త శకం. తమిళ రాజకీయాల్లో విజయ్ రాసిన శకం అనుకోవచ్చు. సో విజయ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఒక ఎత్తు అయితే, ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించడం మరో ఎత్తు. మన ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు. పార్టీలు మొదట ఫండ్ అడుగుతాయి, నువ్వు ఎంత ఖర్చు పెట్టగలవు, నీ దగ్గర ఎంత ఉంది అని అడుగుతాయి. టీడీపీ అయినా అంతే, వైసీపీ అయినా అంతే, రెండు ప్రధాన పార్టీలు కూడా అంతే. ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఏమయ్యా మీ నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇంత ఖర్చు అవుద్ది, గత ఎన్నికల్లో ఇంత ఖర్చు అయింది, ఇప్పుడు ఇంత ఖర్చు అవుద్ది, సో దానిలో ఒక 50% పార్టీ ఇచ్చినా, కొంత ఎంపీ క్యాండిడేట్ ఇచ్చినా మిగిలింది నువ్వు పెట్టుకోవాలి, సో నీ దగ్గర ఏమైనా ఉందా, ఇలా అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒకవేళ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయితే ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి తెర వెనక వేరే వాళ్ళకి పెత్తనం ఇస్తారు. ఇదిగో ఆయన దగ్గర డబ్బులు లేవు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకో, ఆయన గెలిచిన తర్వాత పెత్తనం అంతా నీదే, పనులన్నీ నువ్వే చేసుకో, పెత్తనం అంతా నీదే, పదవి మాత్రమే ఆయనకు ఉంటుంది, పెత్తనం నీకు ఉంటుందని ఎవరినో ఒకరిని ఫైనాన్షియర్ని అప్పచెప్తారు, కార్పొరేట్ శక్తిగా అప్పచెప్తారు. అంతే తప్ప సామాన్యులు రాజకీయంగా ఎదగడం మనలాంటి తెలుగు రాష్ట్రాల్లో చాలా కష్టం. కానీ తమిళనాడులో విజయ్ మాత్రం దాన్ని చేసి చూపించారు. అందుకే విజయ్ పేరు ఎలాగైతే తమిళ రాజకీయాల్లో శాశ్వతంగా ఉంటుందో, శబరినాథన్ పేరు కూడా ఉంటుంది. నాకు తెలిసి రేపు పొద్దున్న విజయ్ క్యాబినెట్లో శబరినాథన్ మంత్రిగా ఉన్న ఆశ్చర్యపోకర్లా, సామాన్యుడు కదా. సో అటువంటి వాళ్ళే రాజకీయాలకు, ఇటువంటి వాళ్ళే కావాలి, ఇటువంటి డెసిషన్సే కావాలి. థ్యాంక్ యూ.